పసుపు దంచిన రోజు నుంచి పెళ్లి వరకు కూడా మా దాంట్లో నాన్ వెజ్ అయితే తినము. పెళ్ళయ్యాక 1 డే గ్యాప్ ఇచ్చి జత్తలు అయితే చేసాము. అదే అండి నాన్ వెజ్ ఫంక్షన్. 1 వీక్ తర్వాత ఈ ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ అదేంటో అనుకోకుండా 1 డే గ్యాప్ లోనే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సారీ అంతా కూడా పెళ్లి కూతురు తరపున వచ్చినవి. పెళ్లి కూతురు తెచ్చిన సారీ అంతా కూడా ఊర్లో అయితే పంచాలి. అదే రోజు ఇక్కడ కొత్త బీరువా పూజ కూడా చేసేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మా అమ్మ, అక్క, పిన్ని ఊర్లో పంచడానికి అయితే సారీని తీసుకెళ్తున్నారు. ఇలాంటి టైంలోనే కదా అందరం ఒక దగ్గర కలుస్తాము. ఇంకా చక్కగా ముచ్చట్లయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ వెరైటీస్ వచ్చేసి కుడుము, గారెలు, బాయిల్డ్ ఎగ్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఇవన్నిటిని తిని కరెక్ట్ గా నెల రోజులు అయ్యింది. ఈ రోజు మాత్రం ఫుల్ గా లాగించేయాలి. ఏంటో నెల రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఆత్రంగా తినేయాలనుకున్నాం కానీ అసలు ఆ రోజు ఏంటో తినబుద్దే కాలేదు. మేమైతే ఈ ఫంక్షన్ కి ఒక 200 మెంబర్స్ కి అయితే చెప్పుకున్నాము. మా దాంట్లో ఈ ఒక్క ఫంక్షన్ అయిపోయాక పెళ్లికి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని అయిపోయినట్టే. ఇన్ని రోజులు మాత్రం జనాలతో కలకల్లాడే మా ఇల్లు మాత్రం ఇక బోసిపోతది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంకా తట్టా బుట్టా పట్టుకొని మేమైతే మైసూర్ బయలుదేరిపోవాలి. ఏంటో ఈ సంవత్సరంలో మాత్రం ఒక 4 నెలల వరకు ఊర్లోనే ఉండిపోయాము. వచ్చిన వాళ్ళందరినీ కవర్ చేయడానికి నేనైతే కుర్చీ ఎక్కి మరీ వీడియో తీసేస్తున్నాను. ఈ పెరుగు చట్నీ అయితే ఎవరు వేసుకోరనేమో, ఏదో ఒక పని చేసినట్టు ఉంటది అనేసి మా తమ్ముడు పెరుగు చట్నీనే పట్టుకున్నట్టున్నాడు. కరెక్ట్ గా నెల రోజుల తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ నాన్ వెజ్ తింటున్నారు. నేను ఎంతో తినేస్తానేమో అనేసి ఫుల్ గా వేయించుకున్నాను. అందులో సగం కూడా తినలేకపోయాను. ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.